శిక్షణ అనే సంస్థ ఉందో గతంలో మరియు వికలాంగులకు సేవా కేంద్రంగా మరి చేయడం జరిగింది. మరి వికలాంగుల పరికరాలు కూడా కృత్రిమ అవయవాలు కూడా తయారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒక వర్క్షాప్ను కూడా మెయింటైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడ అనేక ట్రైనింగ్ సెంటర్లు కూడా జరిగినాయి. మరి ఎన్నో బిల్డింగ్లు కూడా అక్కడ ఉండే, కానీ ఇప్పుడు అక్కడ లేవు, అవిని కూల్చివేసిండ్రు. మరి అది ఎవరికి చెప్పకుండా మరి ఎందుకు కూల్చివేసిండ్రో మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు ఉన్న బిల్డింగ్లను కూలగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, మరి ఎందుకు కూలగొడుతున్నారు, మరి దాన్ని ఏం చేస్తారు అనేది కూడా మాకు అనుమానాలు వస్తున్నాయి. మీరు ఏదేమని చేసినప్పటికి కూడా అది మా వికలాంగులకు సంబంధించిన ప్లేస్ కాబట్టి మరి వికలాంగుల కోసం ఏదన్నా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతూ ఉన్నాము. మరి లేని పక్షంలో దానికి అమ్మడం కానీ మరి ఎవరైనా కొనడం కానీ చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకొరకంటే అది మాకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఏది జరగాలన్నా మరి వికలాంగుల కోసమే జరగాలి తప్ప మిగతా వాళ్ళు వాడుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అవన్నిటికీ దానికి సంబంధించిన ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో దానికి క్లారిటీ ఇవ్వాలి. మరి క్లారిటీ ఇచ్చి మరియు క్లారిటీ ఇవ్వని పరిస్థితిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా దాన్ని ట్రైనింగ్ సెంటర్గా ఏర్పాటు చేస్తాము. లేకుంటే దాన్ని వాడుకుంటే దివ్యాంగులే వాడుకోవాలి తప్ప మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరు దివ్యాంగులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. అది మనకు సంబంధించిన ల్యాండు, అది మన పేరు చెప్పి ఇవాళ దాన్ని వాడుకుంటున్నారు. అదే కాకుండా మన పట్ల ఏమేమి జరుగుతున్నాయనేది మీకు తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది చర్చలకు పిలిచినప్పుడు మనం ఖచ్చితంగా అన్నీ బయట పెడతాం, అప్పుడు మీ అందరికి తెలుస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వికలాంగులు కూడా దీన్ని ఆలోచన చేసి దీన్ని సాధించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను.